దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ఎటువంటి ప్రిపేర్డ్నెస్ ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఆ విజువల్ మీరు చూడడం జరుగుతోంది. ఈ రోజు కూడా ఆ ఎక్సర్సైజెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు ఆ విజువల్స్ అవి. ఈ రోజు అక్కడ ఎటువంటి పకడ్బందీ ప్లానింగ్ తో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. రిమెంబర్, పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఏమంటున్నాడు? 24 నుంచి 36 గంటల యుద్ధం వస్తుందంటున్నాడు. ఈ నేపథ్యంలోనే యుద్ధానికి సిద్ధంగా ఉండాలంటూ సైనికులకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ డైరెక్షన్స్ ఇస్తున్న పరిస్థితి. యుద్ధ విన్యాసాలను స్వయంగా యుద్ధ విన్యాసాలు కదా, ఎక్సర్సైజెస్ ని, ఆ డ్రిల్స్ ని ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో పాకిస్తాన్ భయపడుతోందో. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి ప్రిపేర్నెస్ జరుగుతోంది, ఎంతమంది ఉన్నారు, ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ తో ఉంది పాకిస్తాన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మనోజ్, పాకిస్తాన్ ఎటువంటి కవ్వింపు చర్యలు దిగుతోంది? అట్ ద సేమ్ టైం ఈ రోజు జరిగిన ఆ డ్రిల్ ప్రకారం చూసుకుంటే ఎటువంటి ఇండికేషన్స్, ఎటువంటి సైన్స్ పంపించాలనుకుంటోంది పాకిస్తాన్? ఓవరాల్ గా పాకిస్తాన్ కి సంబంధించి ప్రస్తుతానికి మీ అందరికి తెలిసిందే 4500 మంది మెయిన్ ఆఫీసర్స్ సైన్యం నుంచి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. తమ దగ్గర సైన్యం లేదని చెప్పి కొత్తగా సైన్యంలోకి రావాలని రిటైర్డ్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ నోటీసులు సర్వ్ చేయడం, వాళ్ళకి సమాచారం ఇవ్వడం చూసాం. 40 లక్షల మంది అందరికి కూడా రిటైర్డ్ ఆర్మీ మళ్ళీ వచ్చి భారత్ తో యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసిన పరిస్థితి. కానీ ఏ ఒక్కరు కూడా ఇప్పటివరకు వచ్చిన దాఖలాలు లేవు కదా. కొత్త వారు ఆల్రెడీ సైన్యంలో ఉన్న వారు కూడా వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ ఆసిమ్ మునీర్ అనేటువంటి వ్యక్తి పాక్ ఆర్మీ చీఫ్ ఆయన ఫ్యామిలీని ఏకంగా దేశం దాటించేసి బయటికి పంపించేశాడు. ఇక్కడతో కాకుండా ఆయన ఏకంగా కనిపించకుండా పోయిన వార్తలు కూడా ప్రచారంలో వచ్చాయి. ఏకంగా భారత మీడియానే కాదు, పాకిస్తాన్ మీడియా కూడా చర్చనీయాంశం చేసింది. ఆసిమ్ మునీర్ ఎక్కడున్నాడు, ఏమైపోయాడంటూ కూడా క్వశ్చన్ చేసింది. సో ఇప్పుడు ఈ డ్రిల్స్ అన్ని కూడా కేవలం అక్కడ ఆర్మీలో స్ట్రెంత్ నింపడం కోసం మాత్రమే. అంటే అసలు యుద్ధానికే వెళ్లకుండా యుద్ధం దగ్గరికి అసలు భారత్ కనుక అభివృద్ధి చేయలేకపోయి భారత్ కనుక దాడి చేయడం మొదలు పెడితే కనుక ప్రత్యక్ష యుద్ధంలోకి దిగకుండా వెనకడుగు వేస్తే డైరెక్ట్ గా పాకిస్తాన్ మొత్తం చిత్తవడం ఖాయం. మన ఆర్మీ మొత్తం కూడా పాకిస్తాన్ ని పూర్తిగా చిత్తు చేయబోతోంది. కాబట్టి అక్కడి ఆర్మీ సైన్యంలో కొంత ఆత్మస్థైర్యం నింపడం కోసం ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇది కూడా పంజాబ్ ప్రావిన్స్ ప్రాంతంలో టిల్లాన్ ఏరియాలో ఈ రోజు ఈ ఎక్సర్సైజ్ దిగింది. సో మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. అంతా అక్కడ చూడండి, కేవలం అదంతా కూడా వాళ్ళొక మనోధైర్యం నింపడం కోసం మాత్రమే. ఆర్మీ అంతా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇక్కడ సచిన్ చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం, మళ్ళీ చెప్తున్నాను ఒకటి ఏంటంటే, ఒకవేళ కనుక పాకిస్తాన్ ఆర్మీ రంగంలోకి దిగిపోయి ఎయిర్ క్రాఫ్ట్స్ కానివ్వండి ఇవన్నీ యూజ్ చేస్తూ యుద్ధం కనుక చేయాల్సి వచ్చినా కూడా వాళ్ళ దగ్గర సరిపోయిన ఆర్థిక ఫైనాన్స్ సిచ్యువేషన్ లేదు, వాళ్ళకి సరిపోయిన సైన్యం లేదు. ఇన్ఫాక్ట్ చాలా మెయిన్ కావాల్సింది ఫ్యూయల్. ఎందుకంటే ప్రతిదీ రన్ అవ్వాలని కూడా ఫ్యూయల్ మెయిన్. కాబట్టి ఆ ఫ్యూయల్ కూడా కేవలం ఒక 3-4 డేస్ స్టోరేజ్ వరకు మాత్రమే అక్కడ ఫ్యూయల్ ఉందంట. ఆర్మీకి సపరేట్ గా మన బడ్జెట్ లో పోలిస్తే, మన ఆర్మీ బడ్జెట్ తో పోలిస్తే పూర్తి పాకిస్తాన్ బడ్జెట్ కదా, అటువంటి తీరని సంక్షోభం ఉంది. మరీ ముఖ్యంగా భారత్ తో యుద్ధం కంటే ముందు బలూచిస్తాన్ తో యుద్ధం చేయాలి వాళ్ళు. ఎందుకంటే బలూచిస్తాన్ దగ్గర వేరుపాటు అందరూ తెలిసిందే. సో భారత్ తో యుద్ధం కంటే ముందు బలూచిస్తాన్ ఎక్కడి నుంచి మాకు దాడి చేస్తుందో, బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అక్కడ వాళ్ళంతా కూడా ఎలా మనం దాడి చేస్తారో, తాలిబాన్స్ వచ్చి ఇట్లా పాకిస్తాన్ అక్కపై చేస్తారో, అక్కడి కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితిలో అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం అయిపోయింది పాకిస్తాన్. ఆసిమ్ మునీర్ ఎక్కడ ఉన్నారో కనిపించడం లేని వార్తలు కానివ్వండి, ఆయన ఫ్యామిలీ మొత్తం ఇక్కడికి వెళ్ళిపోయిన వార్తలు కానివ్వండి, భారత్ కి పెద్ద ఎత్తున 68 దేశాల సపోర్ట్ వస్తుందని చెప్తున్న నేపథ్యంలో కానివ్వండి, ముసాద్, FBI ఇలాంటివన్నీ భారత్ కి సపోర్ట్ గా ఉన్న బిగ్గర్ స్ట్రెంత్ గా భారత్ మారిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి భారత్ పాకిస్తాన్ ని వదలదు అనే విషయం వాళ్ళకు కూడా తేటతలం అయిపోయింది. ఈ సిచ్యువేషన్ లో అన్ని వైపుల నుంచి వారు నిర్బంధం అయిపోయారు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసమే అక్కడి సైన్యాన్ని కనీసం ఉన్న వాళ్ళని వదులుకోకూడదు. కాబట్టి అక్కడి వాళ్ళని స్ట్రెంథెన్ చేయడం కోసం, వాళ్ళని ఐక్యత నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ చూడండి, అక్కడ యాజ్ పర్ ఆ వీడియోస్ మనం చూస్తుంటే చాలా క్లియర్ గా అక్కడ ఆర్మీకి అనేది సందేశం ఇస్తున్నట్టుగా అక్కడ మాట్లాడుతున్నట్టుగా ఉంది. ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశాడు ఆయన. ఏమంటున్నాడంటే, ఎనీ మిస్అడ్వెంచర్ బై ఇండియా విల్ బి మెట్ విత్ ఏ స్విఫ్ట్, రెజల్యూట్ అండ్ నాట్స్ ఆఫ్ రెస్పాన్స్ అని అంటున్నాడు. అంటే ఒకవేళ భారత్ నుంచి ఎటువంటి కవ్వింపు చర్య జరిగినా, భారత్ నుంచి దాడి జరిగినా కూడా దాని తాలూకు రిజల్ట్ చూడాల్సి ఉంటుంది, దాని తాలూకు సమాధానం చెప్తాము, చాలా భీకరంగా ఉండబోతున్న రకమైనటువంటి సంకేతాన్ని అక్కడ ఇచ్చాడు. అంటే చాలా క్లియర్ గా భారత్ తో యుద్ధానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కానీ భారత్ వైపు నుంచి ముందుగా దాడి జరగాలని వాళ్ళు కోరుకుంటారు. ఏదో ముహూర్తం ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయి దాడి చేయడానికి గతంలో మనం సర్జికల్ స్ట్రైక్ చూసాం, బాలకోట్ సర్జికల్ స్ట్రైక్. ఎటువంటి ముహూర్తాలు, ఎటువంటి సినారీ ఏం లేదు, సింపుల్ గా వెళ్ళి బాలకోట్ లో సర్జికల్ స్ట్రైక్ చేసి వచ్చేసారు. ఇప్పుడు కూడా అంతకు మించి జరగబోతోంది. కేవలం గతంలో జరిగిన ఒక టీజర్ మాత్రమే.
ఏదో భారత్ నుంచి వచ్చిన తర్వాత తిరిగి దాడి చేద్దాం అనుకుంటే కనుక ఇప్పటికే మనం అరేబియా సీలో కానివ్వండి, నావీ ఫోర్స్ INS విక్రాంత్ రంగంలో దిగిన తర్వాత అటువైపు నుంచి పాకిస్తాన్ నావీ ఆఫీసర్లు కూడా కొన్ని సిచ్యువేషన్ లో వాళ్ళు కూడా మేము రెడీగా ఉన్నామని చెప్పి ఫీట్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పాకిస్తాన్ వైపు నుంచి ఒక సర్కస్ ఫీట్స్ గానే భావించాలి, కానీ పెద్దగా వాళ్ళు ఏదో చేస్తారని మాత్రం మనం ఊహించలేం. కానీ దానికి తగ్గట్టుగానే ప్రిపరేటరీ సిస్టమ్ మొత్తం కూడా ఇండియా దగ్గర కూడా ఉంది. ఇండియన్ ఆర్మీ కూడా సిద్ధమైపోయింది. ఆల్రెడీ బార్డర్ లో గస్తీ కాస్తోంది. LOC వెంట 4 యుద్ధ రఫేల్ విమానాలు సిద్ధమైపోయి అక్కడ కొంత పెట్రోలింగ్ చేస్తుండగానే 24 గంటల నుంచి 36 గంటలు మా పైన దాడి చేయొచ్చు, మొత్తం పాకిస్తాన్ లేకుండా చేయొచ్చు అని చెప్పి అక్కడ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్ చెప్పుకొచ్చారు. తర్వాత నిజంగానే ఇంతటి స్థాయిలో విధంగా యుద్ధం జరగడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నాయి, మేము యుద్ధం చేస్తామని చెప్తున్నటువంటి వీళ్ళు మళ్ళీ ఎందుకు ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ప్రాబ్ ని ఏర్పాటు చేసి ఆ పహల్గామ్ దాడి గురించి విచారణ చేయాలని అడుగుతున్నారు? నిజంగా యుద్ధం వీళ్ళకి అవసరం లేదనుకున్నప్పుడు దాని మీద స్టిక్ అయి ఉండాలి. UN దగ్గరికి వెళ్ళిపోయిన వాళ్ళు, UN దగ్గర వాళ్ళు మొరపెట్టుకున్న వాళ్ళు మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్పి ఉండొచ్చు. కానీ అది జరగలేదంటే వాళ్ళు డెఫినెట్ గా భారత్ నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారత్ పైన ఈ రకమైనటువంటి ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏదోటి అక్కడ ప్రజల్లో బిలీఫ్ నింపడం కోసం, అక్కడ ప్రజల్ని ఐక్యత తీసుకురావడం కోసం మాత్రం ప్రయత్నం. ఇంట్రెస్టింగ్ గా సచిన్, ఈ రోజు ఉదయం నుంచి ఇంకో చర్చ కూడా కొనసాగుతోంది. ఐ రిమెంబర్ దట్ నేమ్, అంటే పాకిస్తాన్ ఆర్మీ మేజర్ గా పనిచేసినటువంటి రిటైర్డ్ మేజర్ ఆదిల్ రాజా అనేటువంటి ఒక వ్యక్తి ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ కి ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడంటే, ఇక్కడ కనిపించినటువంటి ఆసిమ్ మునీర్ పాక్ ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ISI చీఫ్ గా పనిచేశారు. సో ఆయన అప్పుడు దాని తర్వాత పాక్ ఆర్మీ చీఫ్ అయిన తర్వాత కూడా మరొక 10 ఏళ్ల పాటుగా ఆయన ఎందుకంటే మీరు గమనిస్తే పాకిస్తాన్ లో ఆర్మీ సుపీరియర్, దెన్ ఆఫ్టర్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఎవరైనా కూడా ఆర్మీ తర్వాతే, ఇంక్లూడింగ్ పబ్లిక్ కూడా ఆర్మీని చూస్తే భయపడిపోతారు. మనం ఆర్మీ చూడంగా రెస్పెక్ట్ ఇస్తాం, మనం లవ్ షేర్ చేస్తాం, అన్ని రకాలుగా మనం రక్షణగా ఉంటారని భావిస్తూ ఉంటాం. కానీ అక్కడ ఆర్మీ అనేది చాలా క్రియల్ గా ఉండేటువంటి ఆర్మీ. పబ్లిక్ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్మీని కొన్ని సందర్భాల్లో యాక్సెప్ట్ చేయరు. సో అయితే ఆ 10 ఏళ్ల పాటుగా మరి ఆయనే ఉండాలనేటువంటి విధంగా పహల్గామ్ దాడి ఘటన వెనుక కుట్ర చేసింది కూడా ఆసిమ్ మునీర్ అని చెప్పి పాక్ రిటైర్డ్ మేజర్ చెప్పిన మాట ఇది. సో ఇంటర్నేషనల్ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చారు. ఆదిల్ రాజా ఏం చెప్పారంటే, ఆసిమ్ మునీరే పహల్గామ్ దాడి వెనక కుట్రదారిగా, సూత్రధారిగా, పాత్రధారిగా ఉన్నారు. ఆయన ఉనికి చాటుకోవడం కోసం భారత్ తో ఇటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడి భారత్ కనుక దాడి చేయాల్సి వస్తే అక్కడ ఆయన సేఫ్ గా ఉండొచ్చు. ఎందుకంటే తనకు రిటైలేట్ కావచ్చు, తన స్ట్రెంత్ చూపించాలని చెప్పి ప్రయత్నం చేయవచ్చు, ఈ సిచ్యువేషన్ లో తనని తొలగించకపోవచ్చు. ఇవన్నీ కొత్త పొలిటికల్ సినారియో ఉంటుంది కాబట్టి తన స్థానాన్ని, తన పొజిషన్ ని కాపాడుకోవడం కోసం మాత్రమే చేసిన యాక్టివిటీస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సినారియో చూస్తున్నప్పుడు అదే కనబడుతోంది. ఆయనకు కావాల్సిన పొజిషన్ ఆర్మీ అనే మాట వినాలి. వన్స్ ఆర్మీ అనే మాట వినడం స్టార్ట్ చేసిందనంటే అటువైపు నుంచి పబ్లిక్ వింటారు, ప్రజాప్రతినిధులు వింటారు. ఆర్మీ సుపీరియర్ కాబట్టి అదంతా రూలింగ్ అనేది ఒక ఇంటెన్షన్ కూడా నిజంగా ఆయన మాట నిజమేనండి అనేది అర్థమవుతోంది. సో ఆర్మీని ప్రస్తుతం సైన్యం వదిలి వెళ్ళిపోకుండా మాకు వద్దు బాబోయ్ అని చెప్పి 4500 సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోండి ఇక పాకిస్తాన్ సైన్యం ఏంటి, దాని స్ట్రెంత్ ఏంటి అనేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవన్నీ జస్ట్ అక్కడి ఆర్మీలో, అక్కడి పబ్లిక్ లో కొంత పాజిటివిటీని, బిలీఫ్ ని క్రియేట్ చేయడం కోసం చేసేటువంటి యాక్టివిటీ కానీ పెద్దగా ఏముండకపోవచ్చు. ఇవన్నీ కూడా కేవలం భారత్ మాత్రం ఒక సర్కస్ ఫీట్. బేసిక్ గా మనం సర్కస్ అంటే జోక్ గా ఫన్నీగా ఎలా చూస్తూ ఉంటామో, పాకిస్తాన్ యొక్క యాక్షన్ కూడా బహుశా భారత్ అలాగే చూసి ఉంటుంది. ఎందుకంటే మన సైన్యం 11,50,000 మంది, వాళ్ళ సైన్యం